హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. ఈ వీడియోలో మనం రాఘవేంద్ర స్వామి పూజ గురించి తెలుసుకుందాం. అలాగే మన జీవితాల్లో ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉంటాము. అలాగే చాలామంది పిల్లలు లేక సంతాన భాగ్యం లేక ఎంతోమంది ఆడవాళ్ళు డిప్రెషన్కి వెళ్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వాటికన్నిటికీ ఈ వీడియోలో మనం పరిష్కారం గురించి అలాగే ఒక అద్భుతమైన మంత్రం గురించి తెలుసుకోబోతున్నామండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందుగా మనం పూజ చేసేటప్పుడు ఏకాగ్రత, భక్తి, శ్రద్ధ ఉండటం మంచిది. ఎక్కడో ఆలోచన పెట్టుకొని మనసంతా ఏదో ఆందోళన, ఏదో తెలియని భయంతో మనం ఎంతసేపు పూజ చేసినా ఎటువంటి ఫలితం ఉండదు. ఇక పూజ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం, అలాగే ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ పూజ చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. మనం చేసే పూజలో మంచి జరగాలంటే భక్తి, శ్రద్ధ, ఏకాగ్రతతో 2 నిమిషాలు పూజిస్తే చాలు, అంతా మంచి జరుగుతుంది. ఇంకా కొంతమంది ఇరుగు పొరుగు వారు వచ్చినప్పుడు వారితో ముచ్చట్లు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం, అలాగే వారు ఏదో చేసేస్తున్నారనే ఆలోచనలో పడి నేను చేసేయాలి, నేను ఎదగాలనే ఆలోచనతో ఉండి పూజ చేయటం మంచిది కాదు. ఇటువంటి ఆలోచనలు ఉంటే ముందుగా దూరం చేసుకోండి. మనం రాఘవేంద్ర స్వామిని మనస్ఫూర్తిగా పూజిస్తే చాలు 2 నిమిషాలు, ఖచ్చితంగా గురు రాఘవేంద్ర స్వామి మనకి అనుగ్రహం లభిస్తుంది. గురు రాఘవేంద్ర స్వామి మనం కోరిన కోరికను పుష్పం ద్వారా మనకి ఖచ్చితంగా మన కోరికను తీరుస్తారట. అయితే మనం ఏ పూజ చేయాలి, రాఘవేంద్ర స్వామిని ఎలా ఆరాధించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా గురు రాఘవేంద్ర స్వామి పూజ గురువారం నాడు ప్రారంభించడం మంచిది. గురువారం శుక్లపక్ష పుష్య నక్షత్రం వచ్చినట్లయితే ఇంకా మంచిది. ఇలా లేని పక్షంలో ఏ గురువారమైనా ఈ పూజను ప్రారంభించవచ్చు. ఇక ప్రతినిత్యం కూడా శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని ఫోటో ఒక్కటి పెట్టుకొని ఆరాధన చేయటం వల్ల మనకి ఉన్న పుష్పాలతో అలంకరణ చేసి ఆరాధన చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఇక వీలైనప్పుడంతా శ్రీ గురు రాఘవేంద్రాయ అనే మంత్రాన్ని జపించటం మంచిది. అలాగే ఎవరైతే రాఘవేంద్ర స్వామి పూజను ప్రారంభించి ప్రతినిత్యం రాయ సేవలో పాల్గొంటారో వారికి కలియుగ కల్పవృక్ష కామధేనువు అయినటువంటి శ్రీ గురు రాయరు అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. రాయరు పూజ చేయటం ప్రారంభించండి, మీ జీవితాల్లో కొత్త మార్పు మీరే చూడవచ్చు. ఇంకా ముఖ్యంగా ఎక్కువగా రాయరుకు ప్రీతికరమైన మంత్రం ఒకటి ఉంది. అది ఏమిటి అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని వినండి, వీలైతే రాసి పెట్టుకోండి. ప్రతిరోజు మీరు ఈ మంత్రాన్ని గనుక 5 లేదా 21 సారి 48 రోజులు గనక పఠించినట్లయితే మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం వెంకటనాథాయ విద్మహే సచ్చిదానందాయ ధీమహి తన్నో రాఘవేంద్ర ప్రచోదయాత్. ఓం వెంకటనాథాయ విద్మహే తిమ్మన్నపుత్రాయ ధీమహి తన్నో రాఘవేంద్ర ప్రచోదయాత్. ఓం ప్రహ్లాదాయ విద్మహే వ్యాసరాజాయ ధీమహి తన్నో రాఘవేంద్ర ప్రచోదయాత్. ఈ మంత్రం ఖచ్చితంగా మన జీవితాల్లో ఒక మంచి మార్పు తేగలదని నమ్ముతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యము మన ఆరాధనలో భాగంగా ఆరాధించాలని కోరుకుంటున్నాను. ఇక శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మన జీవితాల్లో ఉన్న కష్టాలన్నీ తీర్చి ప్రతి ఒక్కరికి మంచి జీవితం, ఆనందమైన జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఉన్న ఒక్క జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని కమెంట్ చేయండి. నమస్తే.